రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఏడాదికి 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించారంట్లుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వటమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇక యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి మార్గదర్శకమని ఆయన అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు సారథ్యంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నేషనల్ ప్రేయర్ డే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి క్రైస్తవులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మా చేయి స్మూత్ గా అంటే మా హ్యాండ్స్ ఆర్ నాట్ సాఫ్ట్ బట్ దే కెన్ సర్వ్ యు అని ఆ రోజు స్పష్టంగా మోదీస్ కి ఎట్లా చెప్పారో ఈనాడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన చేతులు కూడా సాఫ్ట్ గా లేకపోయినా ఈ చేయి ప్రజలకు సేవ చేయటం కోసమే అండ్ వీ కెన్ సర్వ్ ద పీపుల్ అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మై లిప్స్ ఆర్ నాట్ పర్ఫ్యూమ్, సుగంధ ద్రవ్యాలతో నా పెదవులు వాసనలు చల్లపోవచ్చాం, కానీ మై లిప్స్ స్పీక్స్ ట్రూత్ అంటే నా పెదాలు వాస్తవాలని చెప్తుంది. మేమందరం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరం ఈరోజు ప్రజా సంక్షేమం కోసమే కట్టుబడి వాళ్ళ అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేయటమే కాకుండా సంపదను సృష్టిస్తాం. సృష్టించిన ప్రతి సంపదని, ప్రతి పైసాని ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు పెడతాం. వాళ్ళ అభివృద్ధే మా అందరి ముందున్నటువంటి లక్ష్యమని మీ అందరికీ మరొక్కసారి సవినయంగా మనవి చేస్తూ, మీ అందరి సమక్షంలో ఈరోజు మాట్లాడటానికి అవకాశం కలిగించినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవటమే కాకుండా, మీరు చేసే ప్రార్థనలు, మీరు చూపించే మార్గం వృధా కాదు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఆ జీసస్ క్రైస్ట్ ఏ రకంగా అయితే ప్రజల పక్షాన, పేదల పక్షాన, బలహీనుల పక్షాన ఏ రకంగా అయితే ముందుండి నడిపించాడో ఆ రకంగా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ప్రజల కోసమే తప్పిస్తుందని కూడా, వారి కోసమే పనిచేస్తామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ